మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మైగ్రేన్తో సఫర్ అవుతుంటే ఈ వీడియో మీకోసం. మైగ్రేన్ హెడేక్స్ ఎప్పుడైనా నార్మల్ హెడేక్స్ లాగా చూడదు. ఎందుకంటే ఈ మైగ్రేన్ హెడేక్స్ వాళ్ళకి ఈ హెడేక్ వల్ల ఒక 70 to 80% ఆఫ్ దర్ డైలీ యాక్టివిటీస్ ఫుల్ ఫ్లెడ్జ్గా చేయకుండా ఎఫికసీ తగ్గిపోయి దానివల్ల డే యాక్టివిటీస్ కానీ ఆఫీస్లో కానీ స్ట్రెస్ లెవెల్స్ పెరగడం అనేది జరుగుతుంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేరు బికాస్ ఆఫ్ దట్ డిస్టర్బింగ్ హెడేక్. ఈ హెడేక్ వచ్చే ముందు కూడా ప్రీ మానిటరీ ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రీ మానిటరీ ఫేజ్లో అతను ఆవలింతలు తీయడము, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, డిజినెస్, తల తిప్పుతూ ఉండడము, ఒక ఆరా లాంటి ఫీలింగ్. నాకు హెడేక్ వచ్చే ముందు ఒకటి కొన్ని సెన్సేషన్స్ ఉంటాయి. కంటి ముందు కొద్దిగా చీకటి అనిపించడం, గిడ్డినెస్, తల తిప్పడం కానీ, పొట్టలో తిప్పడం కానీ, ఒక పెక్యులర్ బ్యాడ్ స్మెల్లింగ్ ఓడర్ లాగా రావడం కానీ, దీంతో ఫాలో అయిన తర్వాత అన్ని హెడేక్స్కి ఈ ప్రిసీడింగ్ ఇలా ప్రీమానిటరీ ఫేజ్ ఉండాలని లేదు. కొన్నిసార్లు డైరెక్ట్ హెడేక్ కూడా స్టార్ట్ అయిపోవచ్చు. ఈ హెడేక్ ఎట్లుంటుందంటే అదర్ హెడేక్స్ లాగా కాకుండా పెక్యులర్గా ఒక హాఫ్ మార్కే, ఒక హెమిక్రేనియల్ హెడేక్స్ అంటాం. ఒక హాఫ్ వరకే, సగభాగం వరకే హెడేక్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఈ లైట్ కానీ సౌండ్ కానీ, ఫోటోఫోబియా కానీ ఫోనోఫోబియా అంటుంటాం. చూసినప్పుడు హెడేక్ ట్రిగర్స్ పెరుగుతూ ఉంటాయి, థ్రెషోల్డ్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఒక నాషియా ఆర్ వామిటింగ్ సెన్సేషన్ లాగా వస్తూ ఉంటుంది హెడేక్ వచ్చిన పీరియడ్లో. ఇది కొన్నిసార్లు కొంతమంది గంట సేపు ఉండొచ్చు, అది ఈవెన్ మోర్ దాన్ 2 to 3 hours కూడా లాస్టింగ్ ఉండొచ్చు ఈ హెడేక్. అండ్ ది ఫ్రీక్వెన్సీ ఆల్సో వేరీస్ అండి. ఈ ఫ్రీక్వెన్సీ బట్టి ఇప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ 2 to 3 times పర్ వీక్ వస్తుంది, డేలోనే మల్టిపుల్ టైమ్స్ వస్తున్నాయి అంటే దెన్ ఇన్ఎవిటబుల్గా ఒక న్యూరాలజిస్ట్ని కలవడం బెటర్. ఎందుకంటే ఊరికే హెడేక్కి జనరల్గా పేషెంట్స్ వచ్చినప్పుడు డాట్ వేసుకుంటే తగ్గిపోతుంది సార్, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఈ ఎన్ఎసైడ్స్ ఎక్కువ వాడుతుంటే దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి. సో గ్యాస్ట్రైటిస్ కానీ లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ. సో అవి అందుకే అవాయిడ్ చేస్తూ ఒక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఈ హెడేక్ వచ్చిన తర్వాత కూడా పోస్ట్రోమల్ ఫేజ్ అంటుంటాం. ఈ పోస్ట్రోమల్ ఫేజ్లో ఏమవుతుందంటే పేషెంట్ ఒక లెథార్జీగా, టయర్డ్గా, స్లీపీనెస్ కానీ, నిద్ర వచ్చినట్టు కానీ, ఒక ఫ్యాటిక్ స్టేట్లో ఉంటాడు. ఈ స్టేట్ వల్ల ఈ హెడేక్ తగ్గిన తర్వాత అతను ఒక 80 to 90% ఆఫ్ ది డే యాక్టివిటీస్ 100 ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేకపోతుంటాడు. అందుకే ఈ మైగ్రేన్ హెడేక్స్ రొటీన్ హెడేక్స్ కన్నా ఎక్కువ, ఈ ఫెటాల్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, మంత్లో ఒక 4-5 times వస్తున్నాయి, వీక్లోనే 1 or 2 వస్తున్నాయి, డే యాక్టివిటీస్ ఆల్టర్ చేస్తున్నాయి అంటే ఒక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంట్లో కూడా మీరు హోమ్ రెమెడీస్ లాగా ఏం చేయాలంటే ఈ హెడేక్ మైగ్రేన్ ట్రిగర్స్ రాకుండా ఈ ట్రిగర్స్ ఏమున్నాయి, దేనివల్ల హెడేక్ వస్తుంది. కొన్నిసార్లు కొంతమందికి చాక్లెట్స్ తిన్నప్పుడు వస్తుంది, కాఫీ తాగినప్పుడు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు లేకపోతే మనం ఒక పెక్యులర్ స్మెల్ కానీ, లైట్ చూసినప్పుడు కానీ, సౌండ్ విన్నప్పుడు కానీ వచ్చే అవకాశం ఉంటాయి. సో ఈ ట్రిగర్స్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు ఫోనోఫోబియా మోస్ట్ కామన్ కాబట్టి ఫెటల్ ఎండలోకి వెళ్ళినప్పుడు వచ్చిన బ్లాక్ గాగుల్స్ పెట్టుకోవడం, సౌండ్ ఎక్కువగా వినపడకుండా ఇయర్ బడ్స్ కానీ కాటన్ పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి చేయడం. ఈ అవాయిడింగ్ దిస్ ట్రిగర్స్ చేస్తే మనకి ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటుంది. అండ్ అడిక్వేట్ హైడ్రేషన్ అండ్ ప్రాపర్ స్లీప్, ఒక 7 to 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్ అంటున్నాను, ఇంటర్మీడియట్ డిస్టర్బ్ స్లీప్ కాకుండా ప్రాపర్ స్లీప్ పెట్టుకోవడము. అండ్ ఈ రెగ్యులర్ డైట్, ఫస్టింగ్, ఈ ఫాస్టింగ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కాకుండా 8 o'clock, 1 o'clock, 8 o'clock 3 meals per day చేయడం. ఇవన్నీ కొన్ని మనం చూసుకున్నట్టయితే ఈ మైగ్రేన్ ఫ్రీక్వెన్సీని తగ్గించుకున్నట్టయితే. ఇఫ్ ఎట్ ఆల్ వెన్ టు మీట్ ఏ న్యూరాలజిస్ట్ అంటే ఎప్పుడు న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలంటే మోర్ దెన్ ట్వైస్ ఏ డే కానీ వీక్లో ఒక 4-5 times వస్తుంది అనుకుంటే న్యూరాలజిస్ట్ని కలిసినట్టయితే వాళ్ళు పెయిన్ కిల్లర్స్తో పాటు ఎన్ఎసైడ్స్ ఒక 1-2 days ఇచ్చిన ప్రొఫిలాక్టిక్గా కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అది మళ్ళీ రాకుండా అవి ఒక 3 to 6 months ప్రొఫిలాక్టిక్ డోస్ వాడినట్టయితే ఈ ట్రిగర్స్ని మనం, ఈ థ్రెషోల్డ్ని మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.